గారు కౌన్సిలింగ్ ప్రొసీజర్ గురించి బాగా చెప్పారు. ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ఎలా వాళ్ళకు కూడా ఇట్స్ ఎ గుడ్ ఇన్ఫర్మేషన్ ఫర్ దెమ్. ఓకే, సో ఇప్పుడు ఎంబీబీఎస్ అడ్మిషన్స్ మనం ఇండియాలో చూసుకుంటే రైట్, ఇట్స్ ఎ కౌన్సిలింగ్ ప్రొసీజర్ అనేది చాలా చాలా టిపికల్గా ఉంటుంది కంపారేటివ్ ఎనీ అదర్ కౌన్సిలింగ్. ఇప్పుడు నీట్ ఎగ్జామ్ రాసిన తర్వాత నెక్స్ట్ మనం ప్రిపరేషన్ అవ్వడము ఇట్స్ ఎ కౌన్సిలింగ్ రైట్. ఈ కౌన్సిలింగ్ అనేది మేబీ ఇప్పుడు మనం ఇంజనీరింగ్ ఎంసెట్ కౌన్సిలింగ్ త్రూ ఇట్స్ వన్ షార్ట్ ఆఫ్ కౌన్సిలింగ్ ప్రొసీజర్. బట్ నీట్కి వచ్చిన తర్వాత ఎంబీబీఎస్కి వచ్చిన తర్వాత ఇట్స్ ఎ కంప్లీట్లీ టిపికల్ డిఫరెంట్. ఎందుకంటే ఇక్కడ మనకి ఆల్ ఇండియా కౌన్సిలింగ్ ఉంటుంది, ఆ తర్వాత స్టేట్ లెవెల్ కౌన్సిలింగ్ ఉంటుంది. దాంతోపాటు ఒకవేళ మనం పార్టిసిపేట్ చేయాలంటే వేరే వేరే స్టేట్స్కి కౌన్సిలింగ్ చేయాలంటే మళ్ళీ వేరే వేరే స్టేట్స్కి అప్లికేషన్ ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు టోటల్ మన ఈరోజు కంప్లీట్గా మీరు చూసుకున్నారంటే ఇండియాలో అరౌండ్ 1,25,000 మనకి ఎంబీబీఎస్ సీట్స్ ఉన్నాయి. సో దీంట్లో అగైన్ వీ హ్యావ్ క్యాస్ట్ అండ్ రిజర్వేషన్స్, గవర్నమెంట్ కోటా, ప్రైవేట్ కోటా. ఆన్ అన్ యావరేజ్ మనం గవర్నమెంట్ కోటా చూసుకుంటే అరౌండ్ 50,000-60,000 మీకు గవర్నమెంట్ కోటాలో వెళ్ళిపోతుంది. వాళ్ళకి ఆల్మోస్ట్ అరౌండ్ 500 ఎబో స్కోర్ వస్తే నీట్లో మీకు గవర్నమెంట్ సీట్స్ అనేది అలాట్మెంట్కి ఆప్షన్స్ ఉంటాయి. సో దానికన్నా బిలో వచ్చిన వాళ్ళందరినీ మనము లైక్ దే గెట్ ది బి కేటగిరీ సీట్స్, సి కేటగిరీ సీట్స్ అంటాం. సో ఫస్ట్ ఏంటంటే ఆల్ ఇండియా కౌన్సిలింగ్ రైట్. ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో ఏం చేస్తారంటే ఓవరాల్ మన అన్ని స్టేట్స్ కలిపి 15% సీట్స్ అనేది ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో తీసుకుంటారు. సో ఈ 15% సీట్స్ ఎంత అవుతాయి, ఇవన్నీ త్రూ ఆల్ ఇండియా కౌన్సిలింగ్ మనం ఫిల్ చేసేస్తాం. సో దీనికి మనం ఆల్ ఇండియా కౌన్సిలింగ్ రిజిస్ట్రేషను, ఆ తర్వాత ఎవ్రీ ప్రొసీజర్ మనం ఫాలో అవ్వాలి. స్టేట్ లెవెల్ కౌన్సిలింగ్ వచ్చిన తర్వాత అగైన్ స్టేట్ లెవెల్ కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇక్కడ మనం మనం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మనం కంబైన్గా చాలా స్టూడెంట్స్ ఉన్నారు. సో బేసికలీ కొన్ని డిఫరెన్స్ చెప్తాను, ఆంధ్రాకి తెలంగాణకి డిఫరెన్స్ ఏంటి. సో టోటల్ మన కౌన్సిలింగ్ ప్రొసీజర్ అనేది రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3, రౌండ్ 4. దీన్ని రౌండ్ 3ని మాపప్ రౌండ్ అంటాము, రౌండ్ 4ని స్టేర్ రౌండ్ అంటాము. సో రౌండ్ 1లో మనం ఏంటంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఆ తర్వాత వెబ్ కౌన్సిలింగ్ అని ఉంటుంది. సో వెబ్ కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇక్కడ మనము ప్రయారిటీ లిస్ట్ అంటే ఇందాక సార్ చెప్పినట్ల మనం ముందే ప్రిపేర్ అవ్వాలి, మనం ఏ కాలేజ్కి మనము ప్రయారిటీ ఇస్తామని. సో ప్రయారిటీ లిస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ప్రయారిటీ బేస్డ్ మనం కాలేజెస్ అన్ని సెలెక్ట్ చేసి ముందే పెట్టుకోవాలి. ఎందుకంటే మన ర్యాంక్ ప్రకారంగా ఒకవేళ మన ర్యాంక్ అరౌండ్ 500 అలా వచ్చిందంటే ఆ 500కి లాస్ట్ 3 years ఏ కాలేజెస్ అలాట్ అయ్యాయి. సో అలా ప్రయారిటీ లిస్ట్ చేసుకొని మనం వెబ్ కౌన్సిలింగ్లో పెట్టుకోవాలి. తెలంగాణలో వచ్చేసి మనకు రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3, రౌండ్ 4 ఉంటుంది. సో ప్రతి రౌండ్లో మనం వెబ్ కౌన్సిలింగ్ అనేది మనం సెలెక్షన్ చేసుకోవచ్చు. ఓన్లీ తెలంగాణలో ఏంటంటే మీకు ప్రతి రౌండ్లో మీకు వెబ్ కౌన్సిలింగ్ అనే ఆప్షన్ ఇస్తాడు. బట్ ఆంధ్రప్రదేశ్కి వచ్చిన తర్వాత అయితే మీకు ఫస్ట్ రౌండ్ మీరు వెబ్ కౌన్సిలింగ్ ఎక్కడ చేసుకుంటారో అంటే మీరు ప్రయారిటీ లిస్ట్ పెట్టుకుంటారో అది ఫిక్స్డ్గా ఉంటుంది, మళ్ళీ మీరు చేంజ్ చేసే ఆప్షన్ ఉంటుంది. సో ఆంధ్రాలో మీరు వెబ్ కౌన్సిలింగ్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి, ఎందుకంటే ఒక్కసారి మీరు పెట్టుకున్న తర్వాత మళ్ళీ మీరు చేంజ్ చేయలేరు. సో రౌండ్ 1లో ఏంటంటే మీకు ఒకవేళ సీట్ అలాట్ అయితే మీరు కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయొచ్చు, లేదంటే సెకండ్ ఫేజ్కి మీరు వెళ్ళొచ్చు. అలానే రౌండ్ 2లో మళ్ళీ మీరు ఒకవేళ సీట్ రాకపోతే మీరు అక్కడ సీట్ అలాట్ అయితే వెళ్ళొచ్చు, లేకపోతే థర్డ్ రౌండ్కి వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ కూడా మీరు సెకండ్ రౌండ్లో మీకు కాలేజ్ అలాట్ అయిన తర్వాత మీరు రిపోర్ట్ చేయకపోతే మీది 2 lakhs ఏదో ఫండ్ కడతారు కదా, అది మళ్ళీ మీకు రాదు. సో కేర్ఫుల్గా మీరు సెలెక్ట్ చేయాలి. ఏదో నేను థర్డ్ రౌండ్లో కూడా నేను వెళ్తానంటే కాదు, అక్కడ మీరు కట్టిన డబ్బులు పోతాయి. అలానే మళ్ళీ రౌండ్ 3కి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు దాన్ని స్టేర్ రౌండ్ అంటాం. దట్స్ మాపప్ రౌండ్ రైట్. మాపప్ రౌండ్లో మీరు ఒకవేళ కాలేజ్ మీరు సెలెక్ట్ అయ్యింది కానీ మీరు కాలేజ్కి రిపోర్ట్ చేయలేదు, అప్పుడు మీకు 1 year మీకు బార్ చేసేస్తారు. అంటే మీరు నీట్ ఎగ్జామ్ రాయకుండా మిమ్మల్ని బార్ చేస్తారు, ప్లస్ 20 lakhs rupees ఫైన్ చేస్తారు రైట్. సో ఈ విషయాలు పేరెంట్స్కి తెలియక ఏంటంటే నాకు నెక్స్ట్ రౌండ్లో మంచిగా వస్తుంది, నెక్స్ట్ రౌండ్లో ఇంకోటి వస్తుంది అనుకుంటారు. కానీ సెకండ్ రౌండ్లో కూడా మీకు ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. మీరు రిపోర్ట్ అంటే కాలేజ్ వచ్చిన తర్వాత మీరు రిపోర్ట్ చేయకపోతే యూ విల్ హ్యావ్ ద కాన్సిక్వెన్స్. థర్డ్ రౌండ్లో కూడా మీకు ఏంటంటే కంప్లీట్గా 1 year బార్ చేస్తారు. అది ఏపీకి వెళ్ళారంటే మళ్ళీ మీకు 3 years బార్. సో నీట్ ఎగ్జామ్ రాయకుండానే బార్ చేసేస్తారు, ప్లస్ మీకు 20 lakhs కట్టే వరకు మీ సర్టిఫికేట్స్ రిటర్న్ ఇవ్వరు. సో యూ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్గా మీరు ప్రతి కౌన్సిలింగ్ ప్రొసీజర్లో యూ షుడ్ ఫాలో ది గైడ్ లైన్స్ రైట్. దాని గురించి ఏంటంటే బిఫోర్ యూ అంటే వీ హ్యావ్ అవర్ ఓన్ యూట్యూబ్ ఛానల్ బుక్ మై యూనివర్సిటీ అని కొడితే యూ గెట్ యువర్ యూట్యూబ్ ఛానల్. దాంట్లో వెరీ క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రతి రౌండ్లో మనం ఏ జాగ్రత్త తీసుకోవాలి. నా ర్యాంక్ ఒక 300 వచ్చింది రైట్. నా 300 ర్యాంక్ నేను గాంధీ, ఉస్మానియా ఎక్స్పెక్ట్ చేయలేను, ఎందుకంటే దట్స్ ఎ టాప్ ప్రయారిటీ.
సో 300కి నేను లాస్ట్ 3 ఇయర్స్ ట్రెండ్ చూసుకున్నాను. 3 ఇయర్స్లో ఏంటంటే ఏ కాలేజ్ అలౌట్ అయ్యాయి ఈ 300కి, ఆ ప్రయారిటీ లిస్ట్లో మీరు టాప్ పెట్టుకొని మీరు కౌన్సిలింగ్తో లాక్ చేసుకోవాలి అలా సీక్వెన్స్గా. అలా చేస్తేనే మీకు కాలేజ్ అనేది అలౌట్ అవుతుంది, లేకపోతే అక్కడ మిస్ అయిపోతుంది. సో ఇది ఓవరాల్ కౌన్సిలింగ్ ప్రొసీజరు. లైక్ మాపప్ రౌండ్ అండ్ స్టే రౌండ్ అనేవి ఇవి రెండు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనం చాలా అనుకుంటాం, మైండ్ సెట్ ఏంటంటే మనకి ఓకే నాకు ర్యాంక్ తక్కువ వచ్చింది, 250 300 వచ్చింది, నాకు సీట్ రాదని వదిలేసుకుంటారు చాలా పేరెంట్స్. కాదు, మాపప్ రౌండ్లో స్టే రౌండ్లో లాస్ట్ ఇయర్ నా స్టూడెంట్స్కి 250కి నేను ఇప్పించానండి సీటు, రైట్. 250కి అసలు రాదు. మాపప్ రౌండ్ ఎలా ఉంటుందంటే మీకు లాస్ట్ రౌండ్లో సీట్లు మిగిలిపోతాయి, దానికి కౌన్సిలింగ్ పిలుస్తారు కొంతమందికి. ఎవరెవరు కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారో దాంట్లో వచ్చిన వాళ్ళకి టాప్ ఎవరు వస్తారో వాళ్ళకి సీట్ అలాట్ చేసేస్తారు ఆటోమేటిక్గా. ఓవరాల్ అందరినీ కన్సిడర్ చేయరు. అక్కడ రిజిస్ట్రేషన్ మీరు చేసినట్టే ఆ వచ్చిన వాళ్ళ క్యాండిడేట్లోనే మీకు ఎవరు టాప్ ర్యాంకర్స్ ఉంటే వాళ్ళకి సీట్ అనేది అలాట్మెంట్ అవుతుంది. సో టిల్ 4th రౌండ్ వరకు మనం ట్రై చేయాలి. ఈవెన్ యూ గెట్ ఏ నీట్ స్కోర్ బిలో 200, 250, 300 వచ్చినా సో మీరు జాగ్రత్తగా తీసుకుని అన్ని రౌండ్స్ మీరు చేయాలి. అలానే వేరే వేరే స్టేట్లో కూడా చాలా ఇంపార్టెంట్. కొన్ని స్టేట్స్లో బీహార్, ఛత్తీస్గఢ్ ఇక్కడ ఏంటంటే మీకు 250, 300 కూడా మనకు సీట్స్ వస్తాయి. దానికి మళ్ళీ స్పెషల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మనము. సో దట్ అప్పుడు మనం అక్కడ కౌన్సిలింగ్ ప్రొసీజర్ ఫాలో అవుతే మనకు అక్కడ సీట్. సో ఓవరాల్ కౌన్సిలింగ్ ప్రొసీజర్ చాలా టిపికల్, డిఫరెంట్. కొంత పేరెంట్స్కి స్టూడెంట్స్ అర్థం కాదు. సో వీ నీడ్ అన్ ఎక్స్పర్ట్ ఫర్ దిస్, రైట్. మేము Bookmay University, we don't charge for all this counseling procedure, right? My business is different. We do MBBS admissions in abroad. మీకు 1 minute అబ్రాడ్ గురించి చెప్తానండి. ఇప్పుడు ట్రెండ్ అంతా అబ్రాడ్ అయిపోయింది. ఎందుకు అంటే there are 2 reasons. 1 కాస్ట్, సెకండ్ అబ్రాడ్కి వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చి ఎగ్జామ్ రాయాలని అదొక టిపికల్గా ఉండేది. సో అబ్రాడ్ ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ వెరీ లో కంపేర్ టు ఎనీ సీట్ ఇన్ ఇండియా, రైట్. మీకు ఓవరాల్గా చూసుకుంటే ఫస్ట్ ఇయర్ అరౌండ్ 5 lakhs అవుతుంది, సెకండ్ ఇయర్ 2.5. సో 20 lakhsలో మీ MBBS అనేది అబ్రాడ్లో అయిపోతుంది, ఇన్క్లూడింగ్ యువర్ కాలేజ్ ఫీజ్, హాస్టల్ ఫుడ్, హాస్టల్ ఎవ్రీథింగ్. దట్ టు ఇన్ ఎ వెల్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్డ్ కాలేజ్ విచ్ ఈస్ 100 years old college, right? So again, when students come from abroad to India, typically there is an exam called FMG exam అంటాం మనం. ఆ FMG ఎగ్జామ్ ఇక్కడ ఇండియాలో రాయాలి అబ్రాడ్ స్టూడెంట్స్, ఇండియన్ స్టూడెంట్స్ రాయొద్దు అనండి. కానీ 2023 ఫ్రమ్ నేషనల్ మెడికల్ కౌన్సిల్ నోటిఫికేషన్ క్లియర్గా చెప్పింది ఏంటంటే మీరు ఇండియాలో కానీ అబ్రాడ్లో కానీ MBBS చేసినా మీరు 100% ఒక ఎగ్జామ్ కామన్ ప్లాట్ఫామ్, ఇట్ ఈస్ ఇండియా అండ్ అబ్రాడ్. ఆ ఎగ్జామ్ క్లియర్ అవుతూనే మీకు లైసెన్స్ అనేది వస్తుంది. సో ఇండియాకి అబ్రాడ్కి డిఫరెన్స్ ఏం లేదు. బడ్జెట్ వైజ్ వెరీ గుడ్. అక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కంపేర్ టు ఇక్కడ లో ప్రైవేట్ కాలేజ్లో మీరు బీక్యాట్ తీసుకున్న 60-70 లక్షలు కావాలి, రైట్. అదే మీరు జస్ట్ 5 lakhs ఫస్ట్ ఇయర్, 2.5 ఓవరాల్ 20 lakhsలో మీకు అక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో మీకు అడ్మిషన్స్ అవుతాయి. సో మా సంస్థ పేరు ఇండియా Bookmay University, బేగంపేట్లో అండ్ బెంగళూరు రాజాజీనగర్ అండి. ఎనీ ఇన్ఫర్మేషన్ అబౌట్ MBBS counseling in India and abroad, please do contact us. Okay, thank you so much.